ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పూజ్యుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మరొకసారి ప్రభా దేవా, వేకువ జామున ఈ రీతిగా మీ పాదముల యొద్ద మీద చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దినదినం ప్రభా మీతో మా తండ్రి సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన మా సృష్టికర్తవు, మా నిర్మాణకుడు నీవే దేవా. మా తండ్రి నాయన, మా రక్షణ శృంగము, మా దాగు చోటు, మా బలము దేవా. మా తండ్రి, మా కాపరి, మా కుమ్మరి నీవే. అందుకు బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. మా తండ్రి, అనేకమైనటువంటి విధానాల్లో దేవా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ దేవా మా తండ్రి నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మరొకసారి ప్రభా శ్రేష్టమైన మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి దేవా మరి తండ్రి, శక్తి గల మీ వాక్యాన్ని దేవా మరి తండ్రి ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు మీ స్తోత్రాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. పాడుకునే పాటను మా కొరకు దీవించండి ఆయన. 91వ కీర్తన చదువుకుంటూ ఉండగా విశ్వాసంతో దేవా మరి తండ్రి గొప్పగా మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి కృప చూపించండి. అలాగే మరి తండ్రి మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి సమస్త విషయాలు కృప చూపించండి దేవా. మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ బిడ్డలను ఆయన వారి గృహాల్లో చేరి ఏకీపిస్తుండగా విశేషంగా మీ కృప, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కృప దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరచిపోలేనయ్యా మేలును నీ మేలును మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలును నీ మేలును మరచిపోలేనయ్యా. మేలును నీ మేలును మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలును నీ మేలును మరచిపోలేనయ్యా. మేలును నీ మేలును మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా.
కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం విన్నప్పుడు భజనలు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించి బలపరచమని, మీరు చేసే మీ బిడ్డలతో మీరు మాట్లాడు మహిమను పొందమని యేసు ప్రభువు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇర్మియా ప్రవక్త తన కాలంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం, అది దేవుడు ఇచ్చినటువంటి సందేశం. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. జియోఫెరీ చాజర్ అనేటటువంటి వ్యక్తి ఇంగ్లీషు సాహిత్యంలో క్యాంటర్బరీ టేల్స్ వ్రాశాడు. దానిలో తాను ఒక దృశ్యాన్ని వర్ణించాడు. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఒక నగరానికి. తాను ప్రయాణం చేస్తూ ఉండగా ఒక చోట రోడ్డు అనేకములుగా చీలిపోయింది. అటువంటి స్థలంలోకి వచ్చి నిలవబడ్డాడు. ఇప్పుడు ఏమి చేయాలి? ఏ మార్గంలో వెళితే తాను అనుకున్నటువంటి స్థలానికి చేరగలడు? ఒకవేళ తాను వెళ్ళవలసిన మార్గం కాక వేరొక మార్గంలో వెళితే, 1 తన శక్తి వృధా అవుతుంది, 2 తన సమయం తాను వేస్ట్ చేసుకుంటాడు, 3 తాను వెళ్లి
సరైన మార్గంలో చేయవలసినటువంటి పనిని సరైన సమయంలో చేయటానికి తాను ఫెయిల్ అవుతాడు. అందువలన చాలా నష్టం జరుగుతుంది. కనుక సరైనటువంటి మార్గం కొరకు తాను వెయిట్ చేస్తాడు. ఎవరో ఒక వ్యక్తి ఆ మార్గంలో వచ్చే వరకు ఆ వ్యక్తి ఆ మార్గాలన్నింటినీ గురించి జ్ఞానం కలిగినటువంటి వాడని ఆ వ్యక్తితో సంభాషణ చేసి తాను దృఢపరచుకునేటటువంటి వరకు, ఆ తరువాత ఆ వ్యక్తి నుండి సూచనలను తీసుకుని తాను వెళ్ళవలసినటువంటి సరైనటువంటి మార్గంలో తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తాడు. మానవుని జీవితం ఒక ప్రయాణం. మనం చాలా చోట్ల క్రాస్ రోడ్స్ లో నిలవబడుతూ ఉంటాం. చౌరాస్తా హైదరాబాద్ లో గోల్కొండ చౌరాస్తా అని ఇలా చౌరాస్తాల పేర్లు వినబడతాయి. 4 రోడ్లు కలిసేటటువంటి స్థలం చౌరాస్తా. మీరుండే ప్రాంతాలను బట్టి తెలంగాణలో చౌరాస్తా అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటారు, ముఖ్యంగా సిటీస్ లో జంక్షన్స్. ఏ మార్గంలో వెళితే ఇంకొక మనం వెళ్ళవలసినటువంటి స్థలానికి కాకుండా ఇంకో స్థలానికి వెళుతూ ఉంటాం. అందువల్లనే కరెక్ట్ గా ఎంక్వైరీ చేసి వెళ్ళాలి. చౌరాస్తాలో ఉన్నాం. ఇక్కడ జీవిత ప్రయాణంలో మనం చాలా కేర్ఫుల్ గా అడుగులు వేయవలసి ఉంటుంది. కారణం ఏంటి? లోకంలో చాలా చెడు ఉన్నది. మంచిగా కనిపించే మార్గం ఉన్నది. ఒక అడుగు వేసారో నష్టపోతారు. ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేసి ఒక విషయం అడిగాడు. అంకుల్, నేను ఫలాని లోన్ కొరకు అప్లై చేయబోతున్నాను, ఇప్పుడే అప్లై చేయబోతున్నాను. అసలు ఆ యాప్ చాలా బిజీగా ఉంటుందట. నాకు ఇంత అమౌంట్ నాకు లోన్ శాంక్షన్ చేస్తామని ఆ యాప్ లో ఒక మెసేజ్ వచ్చింది, నన్ను అప్లై చేయమంటారా? నేను అన్నాను, డోంట్ అప్లై అని చెప్పాను. వద్దు, అప్లై చేయవు. చాలా మాసాలు గడిచిన తర్వాత ఇటీవల కొన్ని సంగతులు వెలుగులోనికి వచ్చింది. చైనా నుండి వచ్చిన వాళ్ళు, ఇంకితర స్థలాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కొన్ని యాప్స్ సెట్ చేసి లోన్లు ఇచ్చి భయంకరమైనటువంటి వడ్డీ ఛార్జ్ చేస్తూ సకాలానికి ఈఎంఐ పే చేయకపోతే, సకాలానికి వారు చెల్లించకపోతే భయంకరంగా వారిని బాధిస్తూ ఉన్నారు. కానీ మొట్టమొదట్లో ఆ యాప్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేశారో ఏమని ప్రాపగండా చేశారంటే, మీ స్థాయిని బట్టి మీకు ఇంత అమౌంట్ ఇచ్చేస్తారట, లోన్ తీసుకోండి, అప్లై చేయండి, త్వరగా అప్లై చేయండి. చూచారా? కొన్ని మార్లు మనకు కొన్ని ఆఫర్స్ చాలా నోరూరించేవిగా, లేకుంటే వినటానికి శ్రవణానందంగా ఉంటాయి. ఎందుకు మనం ఒక అడుగు ముందుకేయకూడదు అని అనిపిస్తుంది. జాగ్రత్త సుమ. చాలా చోట్ల ఇదిగో మీ డబ్బు 2 సంవత్సరాల్లోనే రెట్టింపు చేస్తాను అని చెప్పి ప్రజల దగ్గర లక్షలు వసూలు చేసి మోసగించినటువంటి వాళ్ళని గురించి ఎన్నో పేపర్లో చదువుతూ ఉంటాం. మనం తీసుకునేటటువంటి నిర్ణయం మనం నడిచేటటువంటి బాట. అందుకే చాలా జాగ్రత్తగా మనం అడుగు వేసేటప్పుడు మనం సరైనటువంటి మార్గంలోనే ఉన్నామా, సరైన నిర్ణయం మనం తీసుకున్నామా లేదా అనేది ప్రతి వ్యక్తి ఆలోచించాలి. మనం దేవుని ఆత్మ కలిగిన వారు, ప్రార్థించాలి. అవసరమైనప్పుడు మనకు నడిపింపు క్లియర్గా లేదు, పెద్దల సలహా తీసుకో, వాక్యం వైపు చూడు, భక్తుల అనుభవాల వైపు చూడు. ఎక్కడో ఒక చోట దేవుడు ఏదో ఒక క్లూ, ఏదో ఒక హింట్ నీకు క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇక్కడ మార్గములలో నిలిచి చూడుడి. లోకంలో ఎరుగున్నది. మనము ఇంకెంతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇంక 100% ఓకే అని అనుకుని మనం వెళ్ళటానికి లేదు. చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలి. మనం మన జీవితంలో నడిచేటటువంటి మార్గంలో ఇక్కడ ఇర్మియా ప్రవక్త 6వ అధ్యాయం
16వ వచనంలో నిలిచి చూడుడి, విచారించుడి, అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్పాడు. 1 నిలుచుట, 2 చూచుట, 3 అడుగుట, 4 పాత మార్గములు పురాతన మార్గములను గూర్చి విచారించుట, 5 నడుచుకొనుట. ఈ 5 విషయాలను గూర్చి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. స్టాండ్, సీ, ఆస్క్, ఎంక్వైర్ ఫర్ ద ఓల్డ్ ప్యాథ్స్ అండ్ వాక్ ఇన్ దెమ్. అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలా మార్లు మనం పీస్, నెమ్మది అనుభవించలేకపోవటానికి కారణం సిస్టమేటిక్ గా ఈ స్టెప్స్ ఫాలో కాలేకపోవడం. మొట్టమొదటిది నిలవబట్టు. నిలవబట్టం అంటే ఏంటి? మన కదలిక ఆపి నిలిచి ఒకసారి మనం అసెస్ చేసుకోవటం. వేరేమై నేనెక్కడున్నాను? వేర్ డు ఐ స్టాండ్? ఆత్మీయంగా నేను ఎక్కడున్నాను? ఆర్థికంగా నేను ఎక్కడున్నాను? ఆరోగ్యపరంగా నేను ఎక్కడున్నాను? కుటుంబ విషయాల్లో నేను ఎక్కడున్నాను? సంఘ విషయాల్లో నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను అనేది మనిషి ఒకసారి నిలవబడి ఆలోచించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. కొన్ని మార్లు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుని కొంతసేపు అయిన తర్వాత మనము ఆ ట్రైను లేక బస్సు లేక కారు వెళుతూ ఉండగా అప్పుడు మనం కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంటాం. అది మనకు పరిచయమైనటువంటి మార్గం అయితే ఎక్కడున్నాను? సెల్లో కూడా లొకేషన్ తెలుస్తుంది అనుకోండి, అది వేరు సంగతి. కానీ ఎక్కడున్నాను అని చెప్పేసేసి మనము పరికించి మనము కరెక్ట్ గానే వెళ్ళవలసినటువంటి స్పీడ్తోనే వెళుతూ ఉన్నామా, మనం ఏ టైంకు ఏ స్థలాన్ని క్రాస్ చేసి వెళ్లాలో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని మనం పీరియాడికల్ గా అసెస్ చేసుకుంటూ ఉంటాం. వేర్ డు ఐ స్టాండ్? నేను ఎక్కడ నిలువబడి ఉన్నాను? నిలిచి, దేవుడు చెప్పే మాట, మార్గములలో నిలిచి అంటూ ఉన్నాడు. ఎందుకంటే మనం యాక్టివిటీస్కి అలవాటు పడ్డాం. వీఆర్ టూ బిజీ విత్ టూ మెనీ యాక్టివిటీస్. చెప్పలేనన్ని పనులు. ఎంత బిజీనో, చిన్నపిల్లలు, యవనస్తులు సరే, పెద్దవారు సహా మనం చాలా బిజీగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నిలువు, వెయిట్, స్టాండ్. అంతేకాదు, ఒక్కసారి నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను అని నిలవబడి చూసుకోవటం మంచిది. లవోదికయ సంఘం అనుకున్నదట, నేను చాలా బాగున్నాను కదా. రత్న గ్రంథంలో లవోదికయ సంఘాన్ని గుర్చి వ్రాయబడినటువంటి మాట 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుడివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంటున్నాను. చూడండి, మానవుని కోణము దేవుని కోణం ఎలాగున్నదో. సంఘం లవోదికయ ఏమనుకుంటూ ఉంది? నాకు అకౌంట్లో చాలా డబ్బు ఉంది, నా డబ్బు మల్టిప్లై అవుతూ ఉంది, నా అక్కర్లన్నీ చక్కగా తీరుతూ ఉన్నాయి, నాకింకేం కావాలి? దేవుడు అంటూ ఉన్నాడు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుడివాడవు, దిగంబరుడు. ఎందుకన్నాడు? పరలోకం కొరకు వీళ్ళేమి సంపాదించుకోలేదు, దేవుని కొరకు వీళ్ళేమీ చేయలేదు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. దేవుడు వారిని చూచినప్పుడు వారి యందు మెచ్చుకోవటానికి ఏమీ కనబడటలేదు. మిగిలినటువంటి సంఘాల్లో మెప్పు కనబడుతూ ఉన్నది, దేవుడు వారిని గద్దించిన విషయాలు కనబడుతూ ఉన్నాయి, ఫిలదెల్ఫియా తప్ప. మిగిలినటువంటి 5 సంఘాల్లో ఫిలదెల్ఫియాను మాత్రం చాలా మెచ్చుకున్నాడు దేవుడు.
లవోదికీయాకు వచ్చేసరికి చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. మనం అనుకుంటాము నేను చాలా బాగున్నాను, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్. అది మన కోణం. ఎప్పుడన్నా అడిగేవా దేవుడిని, దేవా నేనేంటో నాకు చూపించు, నిన్ను నాకు కనుపరుచుకో? దేవుడిని అడుగు. దేవుడు తనను తాను కనపరుచుకుంటే నీవు సాగిలపడి దేవుని పాదాల ముందు దేవునికి నమస్కారం చేస్తావు. నీవెంత మటుకు గ్రహించగలవో అంత మటుకే దేవుడు రివీల్ చేసుకుంటాడు, గాని అంతకంటే ఎక్కువ రివీల్ చేసుకున్నా మనం భరించలేము సుమండి. మొదటిది. 2, నీవేంటో దేవుని చూపించమని అడుగు. కొన్ని నీ హృదయపు లోతుల్లో ఉన్నటువంటి విషయాలు దేవుడు తీసి చూపిస్తే, అవునా దేవా నేను ఇట్టివాడినా, నా అంతరంగం ఇలాగున్నదా అని నీవే ఆశ్చర్యపోతావు. నీకు తెలియనటువంటి కోణం ఒకటి నీలో ఉంటుంది. నీకు తెలియనటువంటి కోణం ఒకటి నీలో ఉంటుంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా వారు చెప్తూ ఉంటారు, మానవుడు తెలియనటువంటి కోణం ఉంటుందని. దేవుడు నీ అంతరంగాన్ని చాలా తేటగా నీకు చూపించగలడు. ఒక గివెన్ సిచ్యుయేషన్ లో నీవు ఎలా రియాక్ట్ కాగలవో అది జరగక ముందే దేవుడు చూపిస్తాడు. నీవెలాగ చేస్తావు, నీవెలాగ చేస్తావు. అవునా నేనేనా? ఎస్ నీవే అలా చేస్తావు. దేవుడు చెప్తాడు. షాక్ అవుతావు. నిజం. ఎందుకంటే మన జీన్స్, మన బిహేవియర్, మన మూడ్స్, మన ఎమోషన్స్ అన్ని దేవునికి బాగా తెలుసు. అది జరగక మునిపే దేవుడు చూచేటటువంటి వాడు. అందుకే కొన్ని మార్లు మనం నిలిచి, దేవా నేను ఎలా ఉన్నాను నీ దృష్టిలో అని చెప్పి మనము నెక్స్ట్ స్టెప్ వేయబడి ముందు ఆలోచించుకోవాలి. ఇక్కడ నిలిచి చూడుడి సి అని ఉన్నది. చూడాలి. ఏం చూడమంటారండి? లోకమంతా చూస్తూనే ఉన్నాను. లోకమంతా, మీడియా అంతా మనకు చాలా అందుబాటులోనికి వచ్చింది. తక్కువ ఖర్చుతో, పెద్దగా ఖర్చు కూడా లేదు. లోకమంతా చాలా ఈజీగా చూడగలుగుతున్నాం. చాలా ఈజీగా చూడగలుగుతున్నాం. నీవు ఇప్పుడు ప్రపంచంలో యూరప్కు, లేక అమెరికాకు, లేకుంటే ఆస్ట్రేలియాకు, లేకుంటే కెనడాకు, లేకుంటే ఇతర దేశాలకు, ఆఫ్రికన్ కంట్రీస్కి నీవు వెళ్ళనక్కర్లా. అన్ని దేశాలు ఎలాగున్నాయో చక్కగా కనబడుతూ ఉన్నది. ఆల్మోస్ట్ ఎట్ నో కాస్ట్ చెప్పాలంటే. ప్రపంచ దేశాలు, అక్కడ ఉండే కొండలు, అక్కడ ఉండేటటువంటి నదులు, అక్కడ ఉండేటటువంటి సరస్సులు, అక్కడ ఉండేటటువంటి సముద్రాలు, అవి ఇవి, ఆ ప్రజలు, వారి జీవిత విధానం, వారి వస్త్రధారణ, వారి అలవాట్లు, అక్కడ ఉండేటటువంటి గొప్ప గొప్ప నిర్మాణాలు, 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పురాతన నిర్మాణాలు అన్ని ప్రపంచమంతా చూడగలుగుతున్నాడు మనిషి. తాను కూర్చున్న చోట అక్కడే ఉండి కదలకుండా మనం లోకాన్ని చూడగలుగుతూ ఉన్నాం. అయితే మనం చూడవలసింది ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? మార్గములలో నిలిచి చూడుడి, నిలిచి చూడుడి. అబ్రహాము, లోతు వీరి విషయంలో జరిగినటువంటి సంభవాన్ని ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము దేవుని చేత పిలువబడి విశ్వాస యాత్రలో సాగాడు. అబ్రహాము వెనుక పిలువబడని లోతు అబ్రహాము వెంబడించి వచ్చాడు, బంధువు గనుక. ఇప్పుడు అబ్రహాముతో కలిసి వచ్చినందుకు ఆస్తి బాగా కలిసి వచ్చింది లోతుకు. ఎంతగా కలిసి వచ్చిందంటే వాళ్ళ పశువుల కాపర్లకు, వీళ్ళ పశువుల కాపర్లకు తగాదా వచ్చేటంతగా. అందుకని అబ్రహాం ఏమన్నాడు? ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనంలో, ఈ దేశమంతా మన ముందుంది, నీ ఎదుటున్నది. నువ్వు కుడికెళ్తే నేను ఎడమకెళ్తాను, ఎడమకెళ్తే నేను కుడికెళ్తాను. 10వ వచనం ఆదికాండం 13:10. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. లోతు మానవ దృష్టితో చూచాడు. తన స్వార్థాన్ని దృష్టిలో ఉంచుకుని చూచాడు. ద బెస్ట్ ఏంటో
అదే నాకు మొట్టమొదట తీసుకునేటటువంటి ఛాన్స్ వచ్చింది, చిన్నవాడిని నాకే ఇచ్చాడు అవకాశం అని చెప్పేసేసి అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు లోతు. కనుక నాకే మంచి అవకాశం కలిగిందని చెప్పేసేసి హ్యాపీగా చూస్తే తనకేం కనిపించింది? యెహోవా సొదొమ గొమర్రా అను పట్టణములను నాశనము చేయకమునుకు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండేది. ఇది కోరుకున్నాడు. తన కన్నులెత్తి చూచినప్పుడు పచ్చగా కనబడింది. కనుక ది బెస్ట్ అని అనుకున్నాడు. సరే, లోతు తూర్పుగా ప్రయాణం చేశాడు. తరువాత 14వ వచనం, లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. దేవుడు చెప్తూ ఉన్నాడు. అబ్రహామా చూడు అని దేవుడు చెప్పిన తర్వాత అబ్రహాం చూచాడు. ఆ చూపుకు ఈ చూపుకు వ్యత్యాసం ఏంటంటే, లోతు చూచినటువంటి చూపు లోక సంబంధమైనది, తన స్వార్థాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచించింది, దైవ జ్ఞానంతో ఆలోచించాల. ఆ ప్రాంతం చాలా పచ్చగా కనబడుతుంది, నీరున్నది. ఆ పట్టణస్థులు ఎటువంటి వారు, వారి స్వభావం ఎటువంటిది, వారు దేవునికి భయపడేవారేనా అనేది ఎంక్వైరీ చేయలేదు. చూసారా, అక్కడ జరిగింది పొరపాటు. జరిగింది. అబ్రహాం అయితే తాను కనాన్లో నివసించాడు. 14వ వచనం, నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చాను. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి! ఎంత గొప్ప వాగ్దానం! దేవుడు చెప్పిన తర్వాత చూచాడు. లోతు ఎన్నుకొని వెళ్ళినటువంటి సొదొమ ప్రాంతంతో పోలిస్తే ఇదంత పచ్చగా కనబట్టలేదు. కానీ దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన, దేవుని ఏర్పాటు ఈ ప్రాంతాలపైన గమనించండి. మనం మన జీవితంలో దేవుడు చెప్పిన రీతిగా చూడటం మనం నేర్చుకోవాలి. దేవుని కోణములో చూడటం నేర్చుకోవాలి. శరీర సంబంధమైన కోణంలో నుండి కాకుండా ఆత్మ సంబంధమైన కోణంలో నుండి చూడాలి. చాలా మంది తమ జ్ఞానాన్ని బట్టి, తమ అనుభవాన్ని బట్టి, లేకుంటే తమ స్వార్థాన్ని బట్టి లౌకిక కోణంలో నుండి లోక సంబంధమైన కోణంలో నుండి చూస్తారు. దైవ సంబంధమైన కోణంలో నుండి చూడలేరు, ఫెయిల్ అవుతారు. అబ్రహాము దేవుడు చూడు అన్నాడు. కనుక అబ్రహాం చూచాడు. నిలిచి చూడుడి. ఇప్పుడు ఇర్మియా చెప్పినటువంటి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేద్దాం. అడగండి అని చెప్తూ ఉన్నాడు, లేక విచారించండి అని ఇర్మియా చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మార్గములో మీరు నిలవబడి మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడగండి. ఆస్క్. మనం పూర్వకాలంలో ఒక మార్గాన్ని గూర్చి తెలుసుకోవాలి అంటే అడగవలసి వచ్చేది. ఇప్పుడైతే గూగుల్ మ్యాప్స్ వచ్చేసేసి, లేకుంటే సెల్లో ఆ పాయింట్ లొకేషన్ పెట్టుకుని వెహికల్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసు, ఈజీగా లొకేషన్కు ఇన్ని మీటర్లు రైట్, లెఫ్ట్ డైరెక్షన్స్ అన్ని వస్తూ ఉంటాయి చాలా ఈజీగా. ఒక 40 సంవత్సరాల క్రితం ఇటువంటివి లేవు. నాకు బాగా జ్ఞాపకం, 75లో హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ జంట నగరాల మ్యాప్ కొనుక్కున్నాను నేను. ఎందుకంటే అప్పుడప్పుడు హైదరాబాద్ వెళుతూ ఉంటాం కనుక సిటీ మ్యాప్ కలిగి ఉండటం మంచిదే. తరువాతి కాలంలో చెన్నై మ్యాప్ కూడా కొనుక్కున్నాను నేను. బెంగళూరు మ్యాప్ కూడా కొనుక్కున్నాను 80s లో.
83 తర్వాత అనుకుంటాను. అప్పుడప్పుడు బెంగళూరు వెళ్ళవలసి వచ్చేది. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మ్యాప్స్ చక్కగా కలర్ మ్యాప్స్ అందుబాటులో ఉండేవి. కంప్లీట్ మ్యాప్, ఫోల్డెడ్ మ్యాప్ ఉండేది. మ్యాప్ దగ్గర పెట్టుకుని మనం ఉన్నటువంటి ప్లేస్, మనం వెళ్ళవలసినటువంటి ప్లేస్, కొన్ని విషయాలు తెలుసుకోవటానికి అవి ఉపకరించేవి. పురాతనమైనటువంటి మార్గములను గూర్చి అడగండి. మనం ఆశ కలిగి ఉండాలి. ఏమని? పురాతన మార్గాలు ఏవి? పూర్వీకులు నడిచినటువంటి మార్గాలు ఏవి? మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారు ఏం చేసేవారంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, కట్టడలు ఏం చెప్తూ ఉన్నాయి, విధులు ఏం చెప్తూ ఉన్నాయి, వాటిని వారు చాలా గట్టిగా పాటించేవారు. అందువల్లనే ఎన్ని విధాలైనటువంటి కష్టాలు, శ్రమలు వచ్చినా ఆ పాత మార్గాలు, పురాతన మార్గాలు వారు విడిచిపెట్టలేదు గనుక ఆ జనాంగం ఈనాటి వరకు నిలిచి ఉండి వృద్ధి చెందుతూ ఉన్నది. ఇజ్రాయెల్ ఈనాటి వరకు నిలిచి ఉంది. పశ్చాత్తాపము, అలాగే సమాధానము, దేవుని భయము, దేవుని గౌరవించుట, ఇవన్నీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి పురాతనమైనటువంటి మార్గాలు. ఈ దినాల్లో మోడర్న్ టెండెన్సీ ఎలాగున్నదంటే, ఆ పాత విషయాలు ఎందుకండి, మనం చాలా న్యూగా ఆలోచిద్దాం, క్రొత్తగా వెళదాం, క్రొత్తగా అనేటటువంటి టెండెన్సీస్ చాలా వస్తూ ఉంటాయి. అలాగే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు ఆలోచన రావచ్చు, కానీ తెలుసుకోవటం మంచిది. తిని చూద్దాం పండు అని అనుకుని కదా ఆది దంపతులు, మానవుడు దేవుని ఆజ్ఞని అతిక్రమించి దేవుని సహవాసం పోగొట్టుకున్నాడు. కనుక కొన్ని మార్లు మనము పురాతనమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి మన సొంతం ఆలోచన ప్రకారం వెళితే చాలా నష్టం ఉంది. దైవజనుడు వ్రాసినటువంటి పాట, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు అనేటటువంటి పాటలో దేవదాసాయి గారు రాస్తాడు, పెడదారిని పోవగా నా మీదికి ఇడుమలెన్నియో రాగా, అడవిలో బడి నేను అడలుచునుండగా, తడవకుండా దొరుకు ధన్యమవు మార్గంబు, నీవే అని నమ్మిక అని వ్రాశాడు. నేనే మార్గం అని చెప్పాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నిజమైనటువంటి మార్గం. అయితే కొన్ని మార్లు మనం మార్గం తప్పి వెళుతూ ఉంటాం, చాలా నష్టం పొందుతాం. పురాతనమైనటువంటి మార్గాలు విడిచిపెడతాం, పూర్వీకుల యొక్క మార్గాలు విడిచిపెడతాం. భక్తులు వెళ్ళినటువంటి ఆ ట్రేసెస్ మనం మర్చిపోతాం, వారు విడిచి వెళ్ళినటువంటి మార్గాలు. చాలా మార్లు మనం మన సొంత మార్గాల్లో వెళ్ళిన దాన్ని బట్టి చాలా నష్టానికి గురవుతుంది. ఈ దినం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, పురాతన మార్గములను కూర్చి విచారించుడి. ఎందుకు? అవి మేలు కలిగేటటువంటి మార్గాలు. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. తెలుసుకోవటం మాత్రమే కాదు, నాట్ నోయింగ్ బట్ డూయింగ్, వాకింగ్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మార్లు మనం గ్యాదర్ చేస్తాం ఇన్ఫర్మేషన్. ప్రాక్టికల్ గా ఒక్క అడుగు ముందుకు వేయలేదనుకండి, దాన్ని బట్టి నీకు నాలెడ్జే ఉంటుంది కానీ నీవు పొందవలసినటువంటి మేలు పొందలేవు. నాలెడ్జి నీ బుర్రలోనే ఉంటుంది, జ్ఞాపకం పెట్టు. నీవు పొందవలసినటువంటి మేలు పొందాలి అంటే నీవు క్రియ చేయాలి. యు మస్ట్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్. మేలు కలిగే మార్గాన్ని విచారించి తెలుసుకొని అందులో నడుచుకోవాలి. వాక్ ఇన్ ఇట్. యూదులు ఇప్పటికీ తమ పితరుల మార్గం, భక్తుల మార్గం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల మార్గం వారు జ్ఞాపకం చేసుకుని దేవుని యందు వారు ఆనందిస్తారు, దేవుని స్తుతిస్తారు. ఎంత శ్రేష్టమైన మార్గం!
ఎంత శ్రేష్టమైన మార్గం. ప్రియమైనటువంటి వారలారా, మనం దేవుని మార్గంలో నడుచుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఆయన చెప్పినటువంటి మాట 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఇర్మియాలో మనం చదువుతాం, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుందని. మనకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి మార్గము ఆయనే. నిజమైనటువంటి మార్గం ఆయనే. ఆయన దగ్గర నేర్చుకుందాం. చాలా మార్లు మనం అలసిపోతూ ఉంటాం. ఎందుకంటే మన భారం ప్రభు మీద వేయటం మనకు కొంచెం కుదరల. ప్రభువుకు అప్పగించినట్టే ఉన్నాం గాని మన భారం మన మీదే ఉంచుకున్నాం. దానిని బట్టి మనం అలసిపోతూ ఉంటాం. ప్రభు అంటూ ఉన్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకదు. ప్రభు అయిన యేసుక్రీస్తులో నెమ్మది ఉన్నది. పురాతనమైనటువంటి మార్గం. ఇర్మియా కాలంలో ప్రజలు ఎలాగున్నారు అంటే, వారు ఈజిప్టోమానియా అనేటటువంటి ఒక మానియా వారిలో ఉంది. ఈజిప్టోమానియా అంటే ఐగుప్తీయులు జీవించినట్లుగా వారి కల్చరు, వారి డ్రెస్సింగ్, వారి ఫర్నిచరు, ఇంకా వారి జీవిత విధానం, ఆర్కిటెక్చరు అన్ని అనగా లోక సంబంధమైనటువంటి జీవిత విధానం అని చెప్పండి. ఈజిప్టోమానియా. ఇర్మియా కాలంలో ఈజిప్టోమానియా ఆ ప్రజలకు ఎక్కువ ఉండేది. అందుకే ఇర్మియా చెప్పినటువంటి వాక్యాలు వారికి అంతగా రుచించలేదు. చెప్పాలి అంటే ఇర్మియా ప్రవక్త అంత పాపులర్ కాలేదు తన కాలంలో ఆ ప్రజల మధ్య. ఇర్మియా గ్రంథ చరిత్ర మనకు తెలుసు. ఈయన ఓల్డ్ ఫ్యాషన్డ్ ప్రాఫిట్, వీపింగ్ ప్రాఫిట్ జెరిమయా. ఇక్కడ దేవుని ప్రజలు పురాతన మార్గాల్లో నిలిచి ఉండాలని దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. మరలా చదువుతాను, ఇర్మియా 6:16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే ప్రజలు అన్నారట, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నాం, మాకు అక్కర్లేదు అని ప్రజలు ఇర్మియా కాలంలో ఎందుకు అన్నారు? నా బాల్యకాలంలో ఈ పాట వినబడేది, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడని. కొంతమంది అనేవాళ్ళంట ఆ పాట విని అదే ట్యూన్లో పొండి పొండి మీరు పొండి మేము రామండి, బాగుండలా? రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని వీడు పాడితే కొందరు పాడతారట లోకస్తులు, పొండి పొండి మీరు పొండి మేము రామండి. బాగుంది కదా? ఇర్మియా కాలంలో ఆ ప్రజలు ఏమన్నారంటే, మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుడు తన ప్రజలకు చాలా ముందుగా ప్రేమించి అనేక విషయాలు ఆయన హెచ్చరిక చేస్తూ వచ్చాడు. స్టాండ్, సీ, ఆస్క్, ఎంక్వైర్ ద ఓల్డ్ paths and walk in them. Then you will be safe. Then you will have peace. నెమ్మది ఉంటుంది, మీకు క్షేమం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు, కావలి వాని ద్వారా సెలవిచ్చాడు. ఈ దినాల్లో మన ముందు ఉన్నటువంటి ప్రతి పరిస్థితికి దేవుని వాక్యము సాలినది.
ప్రార్థన చేసి ప్రభు వైపు చూద్దాం, ప్రభువును అడుగుదాం, తలలు వంచుతాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మేము మా జీవితంలో ఒక దినం తర్వాత ఒక దినం, వారం తర్వాత ఒక వారం, మాసం తర్వాత ఒక మాసం గడిచిపోతూ ఉండగా మీరు మరలా మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పురాతన మార్గాలు, క్షేమకరమైనటువంటి మార్గాలు, నెమ్మది కలిగించేటటువంటి మార్గాలు, మీ చిత్తానుసారమైనటువంటి మార్గాలు, మీ మహిమార్థమైనటువంటి మార్గాలు, మీరు మా కొరకు నిర్దేశించినటువంటి మార్గాలు మేము సాగి వెళ్ళుటకు కృప దయచేయండి. మేము ఎక్కడున్నామో నిలవబడి ఎస్ఎస్ చేసుకోవటానికి, అలాగూ చౌరాస్తాలో ఉన్నటువంటి మేము సరైన రీతిగా కరెక్ట్ డెసిషన్ మేము తీసుకోవటానికి సహాయం దయచేయండి. ఎన్నో విషయాల్లో మీ బిడ్డలైనటువంటి వారు, వారి ఉద్యోగము, వారి వ్యాపారం, వారి విధి నిర్వహణ, అలాగే అనేక విషయాల్లో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సిన వారు ఉన్నారు. ఆ నిర్ణయాన్ని బట్టే వారి యొక్క బాట ఉండబోతుందని మేము ఎరుగుదాం. కనుక సరైన నిర్ణయం తీసుకోవటానికి మీ ఆత్మ ద్వారా సహాయం దయచేయండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును అని మీరు సెలవిచ్చారు. పురాతన మార్గములను విచారించి మేము తెలుసుకోవటానికి, మీ వాక్యం యొక్క గైడెన్స్ మేము తీసుకోవటానికి, పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్ మేము తీసుకోవటానికి సహాయం దయచేయండి. వీలు చేస్తున్నటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి బలపరచండి. మీకే మహిమ, ఘనత, స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.